Stated that the march would take place on 12th along with the Visakhapatnam seashore and again on 17th in Gajuwaka. He was said to have criticized the Congress for not giving Patel due to recognition, contrasting it with BJP initiative of erecting the world's tallest statue in Gujarat. Sri Bharat also confirmed that CIS summit would be held on 14th and 15th in Visakhapatnam, expecting around 400 agreements. He reportedly alleged that YSRCP leaders were displeased with incoming investments and showed no change in attitude despite the electoral verdict. అందరికీ తెలుసు సిఐఏ నేషనల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో జరగబోతుంది. ఇదొక కాన్ఫిడెన్స్ బూస్టింగే కాదు, ఒక సిగ్నల్ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పంపించాలని చాలా బలంగా ఆలోచిస్తుంది. సమాచారాల ప్రకారం ఇవాళ 410 MOUలు ఇంచుమించు 9.8 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ మీద MOUs ఈ సమ్మిట్లో సైన్ అవబోతున్నాయి. అండ్ గతంలో ఎలాగైతే కూటమి ప్రభుత్వంలో 14 నుంచి 19 మధ్యలో చేసామో, ఇప్పుడు కూడా ఈ ఇన్వెస్టర్స్ అందరినీ విశాఖపట్నాన్ని ఆహ్వానించడం, దానికి తగిన అరేంజ్మెంట్స్ కూడా ప్రభుత్వం తరఫున చాలా బాగా చేస్తున్నారు. నగర బ్యూటిఫికేషన్ వర్క్స్ కూడా మీరు అందరూ నోటీస్ చేస్తుంటారు. దాంట్లో కూడా ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే మీరు చెప్పండి, ఏదైనా కరెక్ట్ చేసుకుంటాము. అండ్ దాని మీద కూడా నేను ప్రధానంగా కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు చెప్పాను, ఈ డబ్బు మనం ఏదో పైన మేకప్ లాగా కాకుండా మనం పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి ఈ సమ్మిట్ తర్వాత కూడా నగరంలో ఉన్న సిటిజన్స్కి పనికొచ్చే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మీరు చూస్తే రౌండ్ అబౌట్ సర్కిల్స్, ఎక్కడైనా రోడ్ రిపేర్లు ఉంటే ఆ విధంగానే చేయడం జరుగుతుంది. కొంతవరకు ఏ ఈవెంట్ చేసినా సరే, ఇప్పుడు మీరు కూడా ఈవెంట్ చేస్తే ఫ్లవర్స్ కొంటారు, ఆ ఫ్లవర్స్ 4 రోజుల తర్వాత వాడగలుగుతామంటే వాడలేము. సో దట్స్ ఓకే. అది కాకుండా ఏంటంటే ఇక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇందులో సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ వాళ్ళ నరెట్కో వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ సమ్మిట్ పెడుతున్నారు. ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇల్లులు కొనాలి, వాళ్ళకి లైఫ్ స్టైల్ ఉండాలి, దాని గురించి కూడా ఇక్కడ అవకాశాలు ఏంటి అని అందరికీ చూపించడము. అది కాకుండా ఇక్కడ టూరిజం పొటెన్షియల్ ఏంటి అని వచ్చిన ఇన్వెస్టర్స్ అది కూడా చూపించాలనే ఒక ఆలోచన. అన్ని రకాలుగా ఉన్నాయి. చాలా కష్టపడి వాళ్ళ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ పనిచేస్తున్నారు. మీరు చూశారు, గతంలో 14-15వ తారీఖు మీ అందరికీ తెలుసు సిఐఏ నేషనల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో జరగబోతుంది. ఇదొక కాన్ఫిడెన్స్ బూస్టింగే కాదు, ఒక సిగ్నల్ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పంపించాలని చాలా బలంగా ఆలోచిస్తుంది. సమాచారాల ప్రకారం ఇవాళ 410 MOUలు ఇంచుమించు 9.8 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ మీద MOUs ఈ సమ్మిట్లో సైన్ అవబోతున్నాయి. అండ్ గతంలో ఎలాగైతే కూటమి ప్రభుత్వంలో 14 నుంచి 19 మధ్యలో చేసామో, ఇప్పుడు కూడా ఈ ఇన్వెస్టర్స్ అందరినీ విశాఖపట్నాన్ని ఆహ్వానించడం, దానికి తగిన అరేంజ్మెంట్స్ కూడా ప్రభుత్వం తరఫున చాలా బాగా చేస్తున్నారు. నగర బ్యూటిఫికేషన్ వర్క్స్ కూడా మీరు అందరూ నోటీస్ చేస్తుంటారు. దాంట్లో కూడా ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే మీరు చెప్పండి, ఏదైనా కరెక్ట్ చేసుకుంటాము. అండ్ దాని మీద కూడా నేను ప్రధానంగా కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు చెప్పాను, ఈ డబ్బు మనం ఏదో పైన మేకప్ లాగా కాకుండా మనం పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి ఈ సమ్మిట్ తర్వాత కూడా నగరంలో ఉన్న సిటిజన్స్కి పనికొచ్చే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మీరు చూస్తే రౌండ్ అబౌట్ సర్కిల్స్, ఎక్కడైనా రోడ్ రిపేర్లు ఉంటే ఆ విధంగానే చేయడం జరుగుతుంది. కొంతవరకు ఏ ఈవెంట్ చేసినా సరే, ఇప్పుడు మీరు కూడా ఈవెంట్ చేస్తే ఫ్లవర్స్ కొంటారు, ఆ ఫ్లవర్స్ 4 రోజుల తర్వాత వాడగలుగుతామంటే వాడలేము. సో దట్స్ ఓకే. అది కాకుండా ఏంటంటే ఇక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇందులో సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ వాళ్ళ నరెట్కో వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ సమ్మిట్ పెడుతున్నారు.